రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఐచర్ కంపెనీకి చెందిన ట్రాక్టరు మరియు నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉన్న ట్రాలీ అయితే అమ్మకానికి అయితే తేవడం జరిగింది. ట్రాక్టర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ట్రాలీ మట్టుకు బ్రాండ్ న్యూ కండిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. తక్కువ నడిచిన ట్రాలీ అన్న మంచి ధరలో అమ్మకానికి అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు, పూర్తి ఫోటోలు, వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. అప్పుడే బండి ఎలా తీసుకోవాలో క్లారిటీగా తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ ఒక సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ ఒక సామాన్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఒక ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి అన్న. ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా జస్ట్ వాట్సాప్ సెండ్ చేయండి అన్న మీ బండిని. ఇక ఇది వచ్చేసరికి ఐచర్ 480D వేరియంట్ ట్రాక్టర్ అన్న. ఐచర్లో 480 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి ఓల్డ్ మోడల్ ట్రాక్టర్ గుడ్ కండిషన్లోనే ఉందంటూ ఓనర్ చెప్తుండు. అండ్ ఇంటి పనికి చూస్తున్న వాళ్ళకి ఈ ట్రాక్టర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్న తక్కువ ధరలో ముఖ్యంగా. అండ్ ఇది వచ్చేసరికి 2008 మోడల్ ట్రాక్టర్ 2008 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే 40-50% లైఫ్ అవుతుంది ఈ టైర్లది. ఐచర్లో 480 వేరియంట్ అన్న గమనించగలరు. మన ఛానల్లో తక్కువ ధర నుంచి లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్ల వరకు ప్రతిరోజు రోజుకు 2 నుంచి 3 ట్రాక్టర్లు వస్తూనే ఉంటాయి. మన దగ్గరకు వచ్చే ట్రాక్టర్లన్నీ నేరుగా రైతుల నుంచి వచ్చిన ట్రాక్టర్లు ఉంటాయన్న. కాబట్టి గుడ్ కండిషన్తో పాటు తక్కువ ధరలో మీ ముందుకు తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఇదే అన్న ట్రాక్టర్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ట్రాలీ విషయానికి వచ్చినట్లయితే ఇది ట్రాలీ నీట్ అండ్ గుడ్ కండిషన్లో ట్రాలీ కూడా అందుబాటులో అవుతుంది. ట్రాలీ యొక్క డోర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ కూడా జరుగుతుందని ఓనర్ అయితే చెప్తుండు. ఒక్కసారి డోర్స్ అండ్ ప్లాట్ఫామ్ కండిషన్ చూసుకున్నా. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే 50-60% లైఫ్ అవుతుంది. మనకు 2 ఇంజన్ ప్లస్ ట్రాలీ కాంబో సేల్ అయితే ఉండడం జరిగింది. ఇక దీని యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు ఒక సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మేము ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 2,20,000 అయితే చెప్తుండన్నా. మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,20,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ సెట్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 2,20,000లో కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ ధరేమీ కాదన్న. ట్రాక్టర్ సెట్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ సెట్ మనకు విజయవాడ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి విజయవాడకి దగ్గరలో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు 1-2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి అన్న. అండ్ మీకు నెక్స్ట్ ఏ ఏరియా నుంచి అంటే ఏ జిల్లా నుంచి ట్రాక్టర్ కావాలో కింద కామెంట్ చేయండి అన్న. ఖచ్చితంగా తేవడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉండదన్న. ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒక ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా. అది గమనించగలరు. సో ఇదే వాటి వీడియో. ఇంకో వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ ధరలో మన ఛానల్లో ట్రాక్టర్లు చాలా తొందరగా అమ్ముడు పోతూ ఉంటాయి. మీరు మిస్ కాకుండా తొందరగా చూసి తీసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.